పడుకునే ముందే కాదు, ఈ మధ్యకాలంలో ఒకవేళ నీకు ఏ యాక్సిడెంట్ అయ్యో, నువ్వు ఒకవేళ నీ గుండె ఆగో చనిపోతే అప్పటికి నువ్వు పాపాన్ని క్షమించమని క్రీస్తు ద్వారా దేవుణ్ణి అడగకపోతే నీ పాపాలు నీ మీద ఉండిపోతాయి. ఏమంటే బురదలో పడిన తర్వాత పర్వాలేదులే, బురదలో పడడం పర్వాలేదు, షికారికి వెళ్దాం పద అంటారా? ఏదో ఒక విధంగా మళ్ళీ ఇంటికి వచ్చి స్నానం చేసి బట్టలు మార్చుకొని వెళ్ళాలి. అలాగే ఉదయం లేచినప్పటి నుండి నిద్రపోయే ముందు ఎన్నో అపరాధాలు మనం చేస్తూ ఉంటాం. వాటన్నిటి నుండి క్షమాపణ ఎప్పటికప్పుడు మీరు క్లీన్ అయిపోతుండాలి. కరోనా గురించి అలాగ మాటికి చేతులు కడుక్కోండి అంటారు. ఎందుకంటే అది కానీ మీ ఊపిరితిత్తుల్లోకి వెళ్తే మీరు చచ్చిపోతారు. కరోనా కంటే భయంకరమైనది పాపం అనేది. మనం ఏ క్షణమే చచ్చిపోతామో మన ఊపిరి ఆగిపోతుందో తెలియదు. అందుకే జీవిస్తున్న ప్రతి క్షణం ఒక్కసారి బస్సులో వెళ్ళినా, అన్న దగ్గర కూర్చున్నా, బట్టలు వేసుకున్నా, స్నానం చేసుకుంటున్నా, పడుకునే ముందైనా, ప్రయాణానికి వెళ్ళేటప్పుడైనా, తండ్రి నేను పాపినయ్యా, నన్ను క్షమించు. ఒక మాట మీ పాపాలకు క్షమ దేవుడు ప్రసాదిస్తాడు. ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోండి, పవిత్రులైపోండి. అది మీకు మంచిది. నేనే తప్పు చేయలేదని ధైర్యంగా మీరు వచ్చి పడుకుంటారు ఈ ప్రార్థన చేయకుండా. అవునా? అది ఎంత భయంకరమైంది.